ఎందుకనంటారు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట, ఆయన చేసుకుంటున్నటువంటి క్లెయిము విధ్వంసకర తెలంగాణ నుంచి ప్రజా తెలంగాణ వైపు తీసుకొచ్చాను అని చెప్పి ఆయన పదే పదే ప్రతి సందర్భంలో చెప్పేటువంటి మాట. ఇప్పుడు ఈరోజు ఈ ప్రజా తెలంగాణ వచ్చిన సందర్భంలోనే ఈ ఏడాది సంబరాలు అని కూడా ఆయన చెప్తున్నటువంటి మాట. అంటే ఈ ఎంత వ్యతిరేకత, మీరు అన్నట్టు 12 ఏళ్లలో వచ్చే వ్యతిరేకత 12 నెలల్లో వచ్చిందని చెప్తున్నారు. ఎందుకంత వ్యతిరేకత వచ్చిందంటారు? ఒకటి, ఏదైతే ఆయన 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన పోల్చుతున్నారో, ఒక మూడో పార్టీగా, లేకపోతే ఒక తెలంగాణవాదిగా, లేకపోతే ఒక కామన్ సిటిజన్గా నాకు పెద్ద తేడా ఏం లేదు. టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పెద్ద తేడా లేదు. అనేక విషయాల్లో, ఒక విషయం కాదు, అనేక విషయాల్లో పార్టీ ఫిరాయింపులో తీసుకున్నా, అహంకారపూరితమైన పరిపాలన తీసుకున్నా, అధికార దుర్వినియోగంలో తీసుకున్నా, కుటుంబ పాలన తీసుకున్నా, అవినీతిలో తీసుకున్నా, ఏ విషయంలో కూడా తెలంగాణ ప్రజల బతుకు ఎట్లయిపోయిందంటే, తెలంగాణ భాషలో పెనమంటే అర్థం కాదు కానీ పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది తెలంగాణ ప్రజల బతుకు. ఏదో కేసీఆర్ 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేయలేదనేటువంటి అనుకొని కాంగ్రెస్ పార్టీ కోటేస్తే, అంతకంటే అధ్వాన్నమైనటువంటి పరిస్థితి రోజు తెలంగాణలో. కేసీఆర్ గారు బెటర్ అంటారా ఇప్పుడు మీరు? నేను అన్నారు ఆ విషయంలో కేసీఆర్ బెటర్ అనేటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ కూడా ఎంత చేయాలో, ఎంత నష్టం చేయాలో తెలంగాణకు అంత నష్టం చేశాడు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలు అనేక ఉద్యమాలు, పోరాటాలు తెచ్చుకున్నా ఈరోజు నవ్వులాటగా మారిపోయింది. ఎందుకంటే మిగులు బడ్జెట్తో వచ్చినటువంటి తెలంగాణ వీళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కారణంగా, వీళ్ళ యొక్క మరి అధికార అహంకారపూరితమైనటువంటి చర్యలతో ఈరోజు తెలంగాణ పూర్తిగా అప్పుల తెలంగాణగా మారిపోయింది. రానున్న రోజుల్లో భవిష్యత్ ఏమవుతుంది? ఇదే రకంగా ఈ రెండు పార్టీలు పోటీలు పడి ఈ రకంగా అధికార దుర్వినియోగం చేసి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే తెలంగాణ రానున్న రోజుల్లో చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు మన హైదరాబాద్ నగరం కానీ తెలంగాణ కానీ చాలా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉండేటువంటి నగరం ఈరోజు చూస్తూ ఉన్నాను. కానీ కిషన్ రెడ్డి గారు ఈరోజు బడ్జెట్లో కూడా ఈరోజు ఏదైతే చెప్పారో నెల నెల తెలంగాణ ఆదాయం తగ్గుతుంది అన్ని రకాలుగా, ఒక మద్యం తప్ప అన్ని రకాలుగా ఆదాయం తగ్గుతూ ఉంది. అది రిజిస్ట్రేషన్లో తీసుకున్నా, లేకపోతే ట్యాక్సీలలో తీసుకున్నా, అన్ని రకాలుగా. ఒక మద్యం మాత్రం విపరీతంగా పెరుగుతుంది.